సిలబస్లో లేని అద్భుతం తీసుకొచ్చేదే నీ హృదయంలో ఉన్న ఆసక్తి. ఈరోజు దేవుడు ఆసక్తిని దేవుడు తిరిగి జ్వలింపచేయను కాక. భర్తమై ప్లాన్లో లేడు. త్రో పక్కన గుడ్డి వీక్షకుడు అక్కుంటున్నాడు. ఎరికో వైపు దేవుడు వెళ్తా ఉన్నాడు. హీ వాజ్ నాట్ ఇన్ ద ప్లాన్ ఎట్ ఆల్. యేసుప్రభు వస్తున్నాడు, విన్నాడు అంతే. గట్టిగా అరుస్తున్నాడు, అయ్యా దావీదు కుమారుడా రక్షించయ్యా, ఒక్కసారి అయ్యా కరుణించయ్యా. అందరూ అన్నారు, నోరు మీరా. వాడు నోరు మీయమని ఎంత చెప్తే వాడు ఇంకా అంత గట్టిగా అరుస్తున్నాడు, దావీదు కుమారుడా రక్షించయ్యా, దావీదు కుమారుడు ప్యాషన్, ఆసక్తి, ఆర్పజాలని ఆసక్తి, ఆర్పజాలని ఆవేదన, ఆర్పజాలని ప్రార్థన. అయ్యా నువ్వు దాటి వెళ్ళొద్దయ్యా. దాటిపోతున్న యేసుప్రభు వారు ఆగిపోయాడు. రమ్మని చెప్పండి, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. లెట్ మీ టెల్ యూ దిస్, యువర్ ప్యాషన్ ఇంటర్సెప్ట్స్ ద షెడ్యూల్ ఆఫ్ గాడ్. ఇది నా కొరకు రాసుకున్నా. నీలోని ఆసక్తి ఉంటే దేవుని కాలమానాన్ని కూడా అది ఏం చేస్తుంది, దాటుకొని వెళ్ళిపోతుంది. దేవుని కాలమానం కూడా స్తంభింపజేస్తుంది. దేవుని కాలమానాన్ని కూడా అడ్డుగా చీల్చుకొని వెళ్తుంది. ధైర్యం ఏంటంటే నీలో ఉండే ఆసక్తి. ఈరోజు విషాదం ఏంటంటే మనలో చాలామంది ఆసక్తి చల్లారిపోయింది. ప్రార్థనలో ఆసక్తి లేదు, దేవుని మంత్రం పట్ల ఆసక్తి లేదు, వాక్యం పట్ల ఆసక్తి లేదు, దర్శనం పట్ల ఆసక్తి లేదు, పిలుపు పట్ల ఆసక్తి లేదు, వాగ్దానం నెరవేర్పు పట్ల ఆసక్తి లేదు, దర్శనం పట్ల నెరవేర్పు ఆసక్తి లేదు. ఆశలు చల్లారిపోయి ఈరోజు దేవుని మందిరానికి వచ్చావా?